జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన ఒక యువకుడైతే చనిపోవడం జరిగింది. అక్కడ ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడం వల్లే తన బంధువు చనిపోయాడని చెప్పి అక్కడ ఉన్న మృతుని బంధువులు అయితే పెద్ద ఎత్తున దాడికి అయితే పాల్పడడం జరిగింది. శ్రవణ్ అనే డాక్టర్పై అయితే దాడికి యత్నించడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో పాటు ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక రకమైన భయాందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ పూర్తిగా భయాందోళనతో పాటు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్లే ముజాయిద్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. వడదెబ్బతో అయితే తనైతే ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ సకాలంలో వైద్యులు చికిత్స అందించకపోవడం వల్లే మా బంధువు చనిపోయాడని పెట్రోల్తో పూర్తి ఆసుపత్రిని దగ్ధం చేస్తామని అయితే బంధువులు అయితే పెద్ద ఎత్తున అక్కడికి అయితే రావడం జరిగింది. దీనిలో అయితే ప్రభుత్వ వైద్యులు కావచ్చు సిబ్బంది అయితే బెంబేలెత్తిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూనిట్ అయితే దీనిపై అయితే ఖండించడం జరిగింది. ఇటువంటి చర్యలను అయితే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి వారిని అయితే కఠినంగా శిక్షించాలని అయితే వారైతే కోరడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు అయితే కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్నాయి. ప్రస్తుతం ఇక్కడికైతే అధికారులు అయితే వచ్చి ప్రస్తుత పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ओवर टू स्टूडियो। डॉक्टर आके चेक भी नहीं करा, कहीं तो डिक्लेयर कर दे पेशेंट पर, कहीं चीजें कौन डिक्लेयर कर दे, पुलिस वाले लेके चले गए, कौन हमारे को देना, पुलिस वाले पूरे लेके चले गए, कहाँ गए डॉक्टर बाहर दरवाजा बोल के घंटा 1.5 घंटा हुआ, कहाँ गया डॉक्टर, डॉक्टर कहाँ गया, डॉक्टर नहीं कुछ नहीं है हमारे, कहाँ गए जान की जान कौन डॉक्टर था, डॉक्टर उन्होंने हमारे चाचा के डॉक्टर होना हमारे डॉक्टर हमारे 2 घंटा हुआ, कौन देखे फिर कौन नहीं देखे, वहाँ पर डायरेक्ट थे, वहाँ पर रूम में रखे, डॉक्टर कहाँ है, 2-2.5 घंटे हुआ, डॉक्टर कहाँ है, इतने पूरे कैमरा है, कहाँ है डॉक्टर, नर्स है को वॉचमैन आए तो हाथ को लगा के बाहर खड़े दरवाजा लगा के वैसे पूछे हम लोग ये मैं ट्रीटमेंट चेक तू आगे तो डॉक्टर ले उनके तलपुर दरवाजा लगा दिए हम बोला दरवाजे कैसे लगाए जाके दरवाजे के लात मारे अंदर सुना के जब सांस जैसे गवर्नमेंट हॉस्पिटल गया एक बात मेरे को बोलो, ऑपरेशन है, एक बात बोलता हूँ, डॉक्टर दूसरे डॉक्टर को जिम्मेदारी जैसा उतारे जैसा उतारे डॉक्टर मैं उतारे मैं दोनों उतारे दे लेके गए अंदर जो है ना और वॉचमैन लगा दिए दरवाजा लगा दिए डॉक्टर मुझे बोल के डॉक्टर को फोन करे, डॉक्टर आया 1-1.5 घंटे के बाद हम लोग दरवाजा खोले तक अकेले सो के सांस चलेगी जहाँ सांस चली थी हाँ बोले थे मौजूद नहीं था मौजूद नहीं था यहाँ पे बोले जाके वापस लेके तक सांस ही नहीं है वहाँ पे डॉक्टर बुला डॉक्टर 2 घंटे बाद डॉक्टर आया 2 घंटे बाद डॉक्टर साहब आए यहाँ पे बस होता ही कुछ नहीं। నిన్న కోరుట్ల ఏరియా హాస్పిటల్లో నేను డ్యూటీ డాక్టర్గా చేస్తున్నాను. నిన్న డ్యూటీ చేసే టైంలో ఒక బ్రాడెడ్ కేసు తీసుకొని వచ్చారు. వచ్చేసరికి సిస్టర్ చూసేసరికి పల్స్ బీపీ ఏం రికార్డ్ కాలేదు. వాళ్ళు ఈసీజీ పెట్టి చూసే లోపలే మొత్తం గొడవ చేసేసి మొత్తం ఫర్నిచర్ అంతా డ్యామేజ్ చేయడం మా స్టాఫ్లందరినీ కొట్టడం జరిగింది. ఈ లోపల నేను వచ్చేసరికి మొత్తం నా పైన కూడా దాడి చేయడం జరిగింది. నేను స్టాఫ్ నర్స్ అని ఇంకొక స్టాఫ్ వచ్చేసి మేము రూమ్లో లాక్ వేసుకొని లోపలనే ఉన్నాము. ఆ తర్వాత బయట నుంచి తలుపు మొత్తం పగలగొట్టడానికి చాలాసేపు ప్రయత్నించారు. ఒక 1 అవర్ సేపు అలాగే ఉన్నాం. ఆ తర్వాత లోపల నుంచి వెనుక నుంచి వచ్చేసి ఒక మన పెట్రోల్ తీసుకొచ్చి లోపల పోసి మా పైన నిప్పంటించడానికి ప్రయత్నం చేశారు. దాంతో భయంతో మేము బయటకు వచ్చేసినాం. అప్పటికే పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేయడంతో ఒక 5-6 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు నన్ను పర్సనల్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళి అప్పటికి ఆటోలో ఎక్కించేసరికి అక్కడికి కూడా ఒక 50-60 మెంబర్స్ మా వచ్చి నా మీద దాడి చేయడానికి ట్రై చేశారు. వాళ్ళు మొత్తం ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళి సేఫ్గా పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ కోసం అక్కడ ఉంచారు. ఆ తర్వాత మళ్ళీ మిగతా డాక్టర్స్ వచ్చినాక పోలీస్ వాళ్ళతో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ కోరుట్ల. సో నిన్న సాయంత్రం జరిగిన సంఘటనకి హాస్పిటల్లో మొత్తం ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్స్ కొంచెం ధ్వంసమయ్యాయి. దాంతోపాటుగా ఇక్కడ పనిచేసే డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సెస్ డాక్టర్ అండ్ శానిటేషన్ వాళ్ళందరికీ కూడా చాలా దెబ్బలు తగిలినాయి. తర్వాత ఇది భయభ్రాంతులకు కూడా గురి చేయడం, అసభ్య పదజాలంతో వాళ్ళని దూషించడం అట్లా కూడా జరిగింది. సో అట్లా జరగడం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డ్యూటీ చేయాలి అన్నా ఎవరిలో చేయాలన్నా చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. సో మాకు ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లా వితౌట్ ప్రొటెక్షన్ ఇట్లా చేయాలంటే భయంగా ఉంది. సో మాకు ప్రొటెక్షన్ కల్పించాలి. తర్వాత అందరికీ కూడా స్టాఫ్కి కానీ అందరికీ కూడా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ డాక్టర్ రాజేష్, కోరుట్ల ఎంఏ ప్రెసిడెంట్. నిన్న మన కోరుట్ల సిహెచ్సిలో డాక్టర్ శ్రవణ్ గారి పైన జరిగిన దాడి
చాలా అన్యాయం, దారుణం. యాక్చువల్లీ ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా అసలు ప్రాణాలు పోసే డాక్టర్ల మీదనే వాళ్ళను ప్రాణాపాయం కండిషన్స్ లైక్ డీజిల్ పెట్రోల్ వేయడము, వాళ్ళ మీద దాడి చేయడము, ఇది చాలా దారుణమైన చర్య. యాక్చువల్గా మేము కొరుట్ల ఐఎంఏ, మా స్టేట్ ఐఎంఏ బాడీ తరఫున వచ్చిన సూచనల మేరంగా మేము ఈ దాడిని ఖండిస్తున్నాము. ప్లస్ అన్ని రకాలుగా మన గవర్నమెంట్ డాక్టర్స్కి మా ఐఎంఏ తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాము. ప్లస్ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, గవర్నమెంట్ వాళ్ళని మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, అసలు ఇంత డాక్టర్ల మీద ఇంత దారుణమైన దాడులు జరుగుతుంటే కనీస రక్షణ కల్పించడం మీ బాధ్యత అండి. దయచేసి వాళ్ళ మీద ఎవరైతే దుర్మార్గులు డాక్టర్ల మీద హత్యా ప్రయత్నం చేసి డీజిల్ పోసి ఇంత దారుణాన్ని ఉడగట్టారో వాళ్ళ మీద అతి త్వరలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే మా ఐఎంఏ తరఫున కూడా ఒక 24 hours తర్వాత వాళ్ళ సూచనల మేరగా ఒకవేళ ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోతే ఎల్లుండి ఆల్ తెలంగాణ డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, ఐఎంఏ, హెచ్ఆర్డిఏ అందరు చెలో కోరుట్ల అని మా సిహెచ్సి కోరుట్ల డాక్టర్లకు సంఘీభావంగా ఎల్లుండి మేము నిరాహార దీక్ష కానీ ఇంకా మేము చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. దయచేసి మా డాక్టర్కి జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతున్నాం. ఏదైతే కోరుట్ల ఏరియా హాస్పిటల్లో డాక్టర్ శ్రావణ్ గారి మీద జరిగిన అటాక్ చాలా హేమమైన చర్య. దీనికి ఎంటైర్ డాక్టర్స్ శ్రావణ్ గారికి సంఘీభావం తెలుపుతుంది. ఏదైతే ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, పోలీస్ వారు యాక్షన్ నిందితుల మీద ఇంతవరకు ఏం చేయలేదు, ఈవెన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, నిందితుల్ని అరెస్ట్ చేయలేదు. మేము ఇంకొక 24 hours వెయిట్ చేస్తాం. వారి మీద ఇట్లా కఠినమైన చర్యలు తీసుకోకుంటే ఎల్లుండి ఆల్ ఆర్గనైజేషన్స్, ఐఎంఏ, హెచ్ఆర్డిఏ, కౌన్సిల్, తానా, ఆల్ ఆర్గనైజేషన్స్ చెలో కోరుట్ల ప్రోగ్రామ్ ఎల్లుండి 10 o'clock పెడతాం. అంతలో గవర్నమెంట్ మేమేం చెప్తున్నామంటే ఒక 24 hours టైం ఇస్తున్నాం. ఎవరైతే నిందితులు ఉన్నారో వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. లేదు అంటే ఎల్లుండి 10 o'clock కోరుట్ల చెలో కోరుట్ల ఆల్ స్టేట్ ఉన్న ఆల్ డాక్టర్స్ కోరుట్ల తరలివస్తారు. రేపు ఒక 1000 నుంచి 2000 మందితోటి ఇక్కడ రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తాం. ఇది మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఇవి శ్రావణ్ మీద జరిగిన అటాక్కి మేము సంఘీభావం తెలుపుకుంటూ ఈ నిందితులను మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలి. చాలా ఇది సిగ్గుపడే విషయం ఏంటంటే, డాక్టర్ మీద ఈవెన్ డాక్టర్ పోతే వాళ్ళ మీద డీజిల్ పోయడానికి కూడా వెళ్ళాలి. ఒక 100 మంది నిందితులపై ఒక 2-3 డాక్టర్ల మీద పడితే ఇప్పుడు డాక్టర్స్ డ్యూటీ చేయడానికి భయపడుతున్నారు. ఇటువంటి సంఘటనలు ఇంకా పునరుద్ధరణ కావద్దు అనుకుంటే నిందితులను కఠినంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు నాన్ బెయిలబుల్ వారెంట్ మీద కనీసం వాళ్ళకు ఒక 10 నుంచి 10 to 15 years శిక్ష పడాలి. ఇటువంటిది జరగకపోతే మాత్రం హెచ్ఆర్డిఏ నుంచి, ఐఎంఏ నుంచి ఆల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ డాక్టర్స్ విల్ కమ్ టు కోరుట్ల. ఎల్లుండి రోజు మేము కోరుట్లకు వస్తాం. ఖచ్చితంగా ఇక్కడ 1000 నుంచి 2000 మంది డాక్టర్లతో రిలే నిరాహార దీక్ష చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.